వితౌట్ వేస్టింగ్ టైం నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో మొత్తం 3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకు ఏంది ఎలా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పాస్ట్లో మార్కెట్ కొంచెం జూమ్ అవుట్ చేసి చూసుకున్నట్లయితే మార్కెట్ కంటిన్యూస్గా అప్ డైరెక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇలాంటి కంటిన్యూస్ మార్కెట్లో మనం ఏడ ఎంట్రీ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. మీకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అప్ డైరెక్షన్లోనే మార్కెట్ మూవ్ అవుతుంది. కానీ అందరికీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవాలా లేకుంటే ఈట తీసుకోవాలా, నేను ఎంట్రీ తీసుకున్న వెంటనే ఒకవేళ మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే ఇట్లా లాస్ అవుతాను కదా అని ఇట్లా మల్టిపుల్ క్వశ్చన్స్, మల్టిపుల్ డౌట్స్ మన మైండ్లో వస్తుంటాయి. సో ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ఇక్కడ రన్నింగ్ మార్కెట్లో మీకు ఇక్కడ అప్ డైరెక్షన్లో 3 ట్రేడ్స్ అయితే తీసుకొని చూపించాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ 3 ట్రేడ్స్ అయితే మన అగెయిన్స్ట్గా క్లోజ్ అయింది. అయినా నేను ఇక్కడ ఆ 3 ట్రేడ్స్ని కౌంటర్ చేయడానికి ఇక్కడ కంటిన్యూస్గా ఒక 1 2 3 4 5 6 7 8 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకు మీరు ఇక్కడ చూసి నాకు ఇక్కడ స్ట్రాంగ్ ఒక ఒపీనియన్, స్ట్రాంగ్ ఒక మనం అనలైజ్ చేసిన తర్వాత మన అనలైజ్ మీద మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పాస్ట్లో మీరు చూసుకోండి, ఎప్పుడైతే ఒక టెయిల్లెస్ ప్యాటర్న్ కనిపిస్తుందో మీరు కంటిన్యూస్గా టెయిల్లెస్ క్యాండిల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ యొక్క క్యాండిల్కి టెయిల్ లేదు, దాని తర్వాత ఈ యొక్క క్యాండిల్కి టెయిల్ లేదు, దాని తర్వాత ఈ యొక్క క్యాండిల్కి టెయిల్ లేదు, ఇట్లా కంటిన్యూస్గా 3 క్యాండిల్స్కి టెయిల్ లేదు. కాబట్టి ఇక్కడ అసలు సేలర్స్ ఇక్కడ ప్రెజెన్సే లేదు. సేలర్స్ ప్రెజెన్స్ ఇక్కడ యాబ్సెంట్ ఉన్నది. టెయిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఎప్పుడైతే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ కిందికి వచ్చి మళ్ళీ మీదికి వెళ్తుందో అప్పుడు అక్కడ టెయిల్ ఫామ్ అవుతుంది. కిందికి వచ్చింది, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ కిందికి వచ్చిందంటే దానికి సేలర్సే పుష్ చేస్తారు డౌన్ డైరెక్షన్లో. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అన్ని ట్రేడ్స్ మన ఫేవర్లో క్లోజ్ అయినాయి గైస్. మొత్తం 5 6 7 8 ట్రేడ్స్ అయితే మన ఫేవర్లో క్లోజ్ అయినాయి. సో అది మన అనలైజ్ మీద మనకు నమ్మకం ఉంటేనే మనం ట్రేడ్ అనేది ప్రతి ఒక్క ట్రేడ్ ప్రాఫిట్లో క్లోజ్ చేద్దాం. నేను ఇక్కడ ఈ క్యాండిల్ మీద అప్ డైరెక్షన్లో తీసుకున్నా, కానీ మన ఎంట్రీ లేట్ అవ్వడం వల్ల ఈడ మనం లాస్ అయింది. కానీ క్యాండిల్ అయితే గ్రీన్ లైన్ క్లోజ్ అయింది. ఈడ క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అవుతుందని నేను అప్ డైరెక్షన్లో తీసుకున్నా, కానీ క్యాండిల్ అయితే గ్రీన్లో క్లోజ్ అయింది. నేను దాని వెంటనే ఇంకో క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ మీద ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకు? నాకు ఇక్కడ స్ట్రాంగ్ బిలీవ్ ఉన్నది, ఏంది మార్కెట్ అప్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. ఈ బిలీవ్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? మార్కెట్ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే మార్కెట్ ఒక అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ కంటిన్యూస్గా టెయిల్లెస్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి, 3 క్యాండిల్స్. ఈ 3 టెయిల్లెస్ క్యాండిల్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే ఇక్కడ సేలర్స్ చాలా వీక్ ఉన్నారు, బయర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు అని ఈ టెయిల్లెస్ క్యాండిల్స్ రిప్రజెంట్ చేసినాయి. కాబట్టి ఈ క్యాండిల్స్ని చూసి నేను ఈ క్యాండిల్ మీద ట్రేడ్ తీసుకున్నా, కానీ ఎంట్రీ మిస్ అవ్వడం వల్ల ఈ క్యాండిల్ మీద మనకు లాస్ అవ్వడం జరిగింది. కానీ మన అనలైజ్ అయితే కరెక్ట్. ఈ క్యాండిల్ అయితే గ్రీన్ లైన్ క్లోజ్ అయింది. దాని తర్వాత నేను తీసుకున్న 3 ట్రేడ్స్ని కౌంటర్ చేయడానికి, ఆ లాస్ని రికవర్ చేయడానికి మల్టిపుల్ ట్రేడ్స్ ఈ క్యాండిల్ మీద ఎగ్జిక్యూట్ చేశాను. సో మనం ప్రాఫిట్లో క్లోజ్ అయినాం. ఇలా మనం మార్కెట్ని అనలైజ్ చేస్తూ ట్రేడ్ తీసుకున్నట్లయితే ప్రాఫిటబుల్గా ఉంటాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈడ ఒక టెయిల్లెస్ క్యాండిల్ ఫామ్ అవుతుంది గైస్. రెడ్ కలర్ క్యాండిల్ టెయిల్లెస్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ రెడ్ కలర్ క్యాండిల్ టెయిల్లెస్ క్లోజ్ అయితే నేను ఇక్కడ ఒక డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను గైస్. లాస్ట్ 3 సెకండ్స్ 3 2 1. సో నేను ఇక్కడ డౌన్ డైరెక్షన్లో 3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకు? ఎప్పుడైతే నాకు ఒక టెయిల్లెస్ క్యాండిల్ కనిపించిందో నాకు ఏం అర్థమైందంటే ఈడ బయర్స్ ఈ క్యాండిల్ తోటి ఇక్కడ బయర్స్ న్యూట్రల్ అయిపోయారు. దాని తర్వాత ఒక టెయిల్లెస్ క్యాండిల్ చూసిన తర్వాత ఈడ నాకు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ నా మైండ్లో ఏమొచ్చిందంటే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నా. ఏంది, ఇక్కడ బయర్స్కి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ టెయిల్ లేదు కాబట్టి ఇక్కడ బయర్స్ మ్యాక్సిమం ఇక్కడ బయర్స్ ఎండ్ అయ్యి ఉంటారని నేను ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ అనేది డౌన్ డైరెక్షన్లో 3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఇదే మన అనలైజ్. సో అనలైజ్ చేసే ముందు మీ అనలైజ్ మీద మీకు నమ్మకం ఉండాలి. అనలైజ్ చేసిన తర్వాత మీరు కింది మీద కావద్దు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను తీసుకున్నది ట్రేడ్ డౌన్ డైరెక్షన్లో, కానీ మార్కెట్ క్యాండిల్ అనేది అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇలాంటి టైంలో నార్మల్గా ట్రేడర్స్ ఏం చేస్తారంటే అప్ డైరెక్షన్లో క్యాండిల్ మీదికి పోతుంది కదా, క్యాండిల్ రెడ్లో క్లోజ్ అవుతుంది కావచ్చు, కానీ మళ్ళీ తీసుకున్న ట్రేడ్ మీద ఉండక మళ్ళీ అప్ డైరెక్షన్లో ఇంకా మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకుంటారు, ఆడ లాస్ అవుతారు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 3 ట్రేడ్స్ అయితే మన ఫేవర్లో క్లోజ్ అయినాయి. ఇలా మీరు అనలైజ్ చేసిన తర్వాత మీ అనలైజ్ మీద మీకు నమ్మకం ఉండాలి, మీ అనలైజ్ మీద మీరు స్టిక్ అయి ఉండాలి. స్టిక్ అయి ఉంటేనే
మీరు ప్రాఫిటబుల్ అవుతారు. సో చూద్దాం ఇంకేమైనా లైవ్ ట్రేడ్స్ కనిపిస్తే తీసుకొని చూస్తాను మీకు లైవ్లో. సో గైస్ 100 days ట్రేడింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 11. ఒకవేళ కొత్తగా చూసినట్లయితే ఒక కొత్త వ్యూవర్స్ అయితే నా పాస్ట్ వీడియోస్ చూడొచ్చు. మీకు ఈ స్ట్రాటజీ క్లియర్గా అర్థమవుతుంది. టెయిల్లెస్ క్యాండిల్ స్ట్రాటజీ ఏందనేది మీరు పాస్ట్ వీడియోస్లో చూసినట్లయితే మీకు ఈ స్ట్రాటజీ క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం ఇక్కడ ఇంకేమైనా ఆపర్చునిటీ దొరికితే మీకు ఖచ్చితంగా ఒక ట్రేడ్ తీసుకొని చేస్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ నెక్స్ట్ ట్రేడ్ అనేది అప్ డైరెక్షన్లో తీసుకుంటాను గైస్. చూద్దాం ఒకవేళ చూద్దాం నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో ఎందుకు తీసుకుంటాను గైస్. కొంచెం జూమ్ అవుట్ చేసి చూడండి. మార్కెట్ మూమెంటమ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. సో నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో 2 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో ఎందుకు తీసుకున్నానంటే మార్కెట్ డైరెక్షన్ చూడండి. మార్కెట్ ఆల్రెడీ డైరెక్షన్ షిఫ్ట్ చేసింది. ఇక్కడ మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను తీసుకున్న ట్రేడ్ కాన్సెప్టే గైస్. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కును ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కి కింద టేల్ లేదు. ఈ 2 క్యాండిల్స్కి కింద టేల్ లేదు కాబట్టి ఈడ మన వ్యూ ఏముండాలి, ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ సినారియో ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ బయ్యర్స్ ఇక్కడ బయింగ్ ఛాన్సెస్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కును ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కింద టేల్ లేదు కాబట్టి ఇక్కడ బయ్యర్స్ చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఎందుకు ఇక్కడ సేలర్సే లేరు. టేల్ ఉంటే కదా సేలర్స్ ఉన్నారని మనకు అనిపించేది. టేల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎప్పుడైతే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్కి కిందికి లాబట్టి ఇసి పెడతారో అప్పుడే టేల్ ఫామ్ అవుతుంది. ఆ కిందికి ఎవరు లాగబడతారు, సేలర్స్. ఒక క్యాండిల్ని గ్రీన్ కలర్ క్యాండిల్ కిందికి ఎప్పుడు వస్తుంది అంటే సేలర్స్ ప్రెజర్ వల్లనే కిందికి వస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ట్రేడ్స్ మన ఫేవర్లో క్లోజ్ అయినాయి. లైవ్లో మేము ముందు 3 సార్లు 4 టైమ్స్ ట్రేడ్ చేశాను. లైవ్లో మనం విన్ అయినాం. సో ఇలా లైవ్లో చాలా వరకు చాలా తక్కువ మంది మీకు లాజిక్తో పాటు చాలా తక్కువ మంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైస్. ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఎఫెక్ట్స్ని మీరు ఎంకరేజ్ చేయాలంటే మీరు లైక్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా క్వైరీస్ ఉన్నా కామెంట్ చేయండి. కామెంట్ ద్వారా మీరు తెలియజేయచ్చు. ఆ కామెంట్స్ని చదివి నేను నెక్స్ట్ ఏ టాపిక్ మీద ఏ డౌట్స్ మీద ఎట్లా క్లారిఫై చేయాలనేది ఆ వీడియోలో ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ని నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను. అలా ఒకవేళ మీరు ట్రేడింగ్ చేయాలనుకున్నా, నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా, అలా ట్రేడ్ చేయాలనుకున్నా, నా ట్రేడ్స్ని కాపీ చేయాలనుకున్నా యూ క్యాన్ జాయిన్ విత్ మీ గైస్. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. నా టెలిగ్రామ్ పబ్లిక్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ప్రతి ఒక్క ట్రేడ్ నేను అక్కడ షేర్ చేస్తాను. ప్రతి 24/7 అక్కడ యాక్టివ్ ఉంటాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు పర్సనల్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వైరీస్ ఉన్నా మీరు అక్కడ నాకు టెక్స్ట్ చేయొచ్చు. మీకు 24/7 అవైలబుల్గా ఉంటాయి గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. చూద్దాం ఇంకేమైనా ఆపర్చునిటీస్ దొరికితే ట్రేడ్ తీసుకొని చూస్తాను గైస్ లైవ్లో. సో ఇది ఒక మంచి స్ట్రాటజీ అనొచ్చు. మీకు పాస్ట్ 10 days ఉంచాలి ఈ మన ట్రేడింగ్ ఛాలెంజ్లో 10 ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ చేశాను. 10 ఎపిసోడ్స్లో ఇంకా లాజిక్తో పాటు రీజన్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకవేళ 10 వీడియోస్ చూసినట్లయితే మీరు నా పాస్ట్ 10 వీడియోస్ చూసినట్లయితే ఈ స్ట్రాటజీ మీద మీకు ఒక అవగాహన ఆల్రెడీ వచ్చి ఉంటుంది. సో ఒకటే స్ట్రాటజీని మీరు 100 రోజులతో పాటు ప్రాక్టీస్ చేస్తే మీరు మీ యాక్యురసీని మంచిగా బిల్డ్ చేయొచ్చు. మినిమం 80% మీ యాక్యురసీ ఖచ్చితంగా మీరు బిల్డ్ చేయొచ్చు. సో అందుకే అంటుంటా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు, 1 గంట సేపు అయినా ప్రాక్టీస్ చేయాలి. అది ఇంకా ఒకటే స్ట్రాటజీని రోజుకి ఒక స్ట్రాటజీ మార్చకుండా ఒకటే స్ట్రాటజీని మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ స్ట్రాటజీ ఎప్పుడు ఎట్లా వర్క్ అవుతున్నది మీకు తెలుస్తుంది. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రేడింగ్, కీప్ లర్నింగ్. బాయ్.